బాపట్ల జిల్లా సమాచార లేఖను వింటారు. జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటన, భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రెవెన్యూ సదస్సుల నిర్వహణ, వార్షిక తనిఖీలలో భాగంగా చీరాల రైల్వే స్టేషన్ సందర్శించిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తదితర అంశాలతో కూడిన బాపట్ల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం బాపట్ల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి సమ్మెట స్వామినాథ్. సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లు జిల్లాలో పర్యటించారు. పేరెంట్స్ టీచర్ మెగా సమావేశంలో భాగంగా బాపట్ల ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు విద్యార్థులతో ముచ్చటించి ఎలా చదువుతున్నారు, పాఠశాలలో వసతుల సౌకర్యాలు ఎలా ఉన్నాయి అనే విషయాలపై స్వయంగా విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. జిల్లా కేంద్రమైన బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ని స్థానిక ఎమ్మెల్యే నరేంద్ర వర్మతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నూక్సాని బాలాజీ సందర్శించారు. ఈ క్రమంలో తీర ప్రాంతాన్ని, స్థానికంగా ఉన్న వనరులపై ఆరా తీశారు. రాష్ట్ర పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తూ దేశ విదేశాల నుంచి పర్యాటకుల్ని ఆకర్షించేందుకు ఉమ్మడి కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు అన్ని చర్యలు చేపడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. జిల్లా పోలీస్ శాఖలో నిఘా విభాగం విధులు కీలకమని జిల్లా ఎస్పీ తుషార్ డూడి అన్నారు. బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా నిఘా విభాగ పోలీసులతో జిల్లా ఎస్పీ తుషార్ డూడి సమీక్ష నిర్వహించారు. పోలీస్ శాఖ సమర్థవంతంగా విధులు నిర్వహించేందుకు, అసాంఘిక కార్యకలాపాలు కట్టడి చేయడానికి ముందస్తు సమాచారం వేగవంతంగా సేకరించడం చాలా కీలకమని ఆయన తెలియజేశారు. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావుకు లండన్ బ్రిటిష్ పార్లమెంటు వేదికగా విజనరీ లీడర్ అవార్డు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ హానర్ ఇంగ్లాండ్ ప్రకటించింది. బ్రిటిష్ ప్రభుత్వం ఇండియాలో ఒక ఎంపీ, 2 ఎమ్మెల్యేలకు ఈ అవార్డును ప్రదానం చేయగా వారిలో ఆంధ్రప్రదేశ్ చెందిన ఏలూరు సాంబశివరావుకు దక్కడం విశేషం. గుంతల రహిత కార్యక్రమంలో రహదారుల మరమ్మతు పనులు గుత్తేదారులు చేయకపోతే తక్షణమే తొలగించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి హెచ్చరించారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ వెంకటమురళి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గుంతల రహిత కార్యక్రమం అమలు తీరుపై R&B అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో జిల్లా వ్యాప్తంగా చేపట్టిన రహదారుల నిర్మాణాలపై కలెక్టర్ ఆరా తీశారు. రైల్వే ప్రయాణికులకు సౌకర్యవంతమైన, భద్రతతో కూడిన ప్రయాణాన్ని అందించేందుకు గాను అన్ని చర్యలు చేపడుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా గూడూరు, విజయవాడ సెక్షన్లో ఆయన పర్యటించాడు. విజయవాడ రైల్వే డివిజన్ మేనేజర్ ఆనంద్ కుమార్ పటేల్తో కలిసి చీరాల రైల్వే స్టేషన్ సందర్శించిన ఆయన ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఆరా తీశారు. అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్ వైద్యశాలలో సేవలు పొందేందుకు ఆర్థిక స్తోమత లేని నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ప్రయోజనకరంగా మారిందని బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మరాజు అన్నారు. బాపట్ల నియోజకవర్గ పరిధిలోని 20 మంది లబ్ధిదారులకు 24 లక్షల రూపాయల సీఎం సహాయ నిధి ద్వారా నగదు చెక్కులను ఆయన లబ్ధిదారులకు అందజేశారు. ప్రజలలో జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభాగ్యత్వాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ప్రతి ఏటా రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి అన్నారు. భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకల్లో భాగంగా బాపట్ల పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని జిల్లా కలెక్టర్ వెంకటమురళి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి స్థానికంగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఢిల్లీలోని పలువురు కేంద్ర మంత్రులను, అధికారులను బాపట్ల ఎంపీ తేనేటి కృష్ణప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ క్రమంలో బాపట్ల పార్లమెంటు పరిధిలోని రైల్వే లైన్, నూతన రోడ్లు, పరిశ్రమల ఏర్పాటు, రహదారుల అభివృద్ధిపై కేంద్ర మంత్రులకు ఎంపీ వినతి పత్రాలు అందజేశారు. బాపట్ల మండలం సూర్యలంకలో 69వ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో అండర్ 14, 17, 19 బాలబాలికల బీచ్ వాలీ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ వెంకటమురళి, స్థానిక ఎమ్మెల్యే నరేంద్ర వర్మ హాజరయ్యారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి వాలీబాల్ పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ పోటీలకు రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల నుంచి 156 మంది బాలబాలికలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ నూతన విద్యా విధానం ప్రకారం విద్యా వ్యవస్థను తీర్చిదిద్ది నాణ్యమైన విద్యను అందించడమే ఉమ్మడి కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. బాపట్ల జిల్లాలో తన సహచర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్తో కలిసి ఆయన పర్యటించారు. ఇప్పటి వరకు బాపట్ల జిల్లా సమాచార లేఖను ఉన్నారు ఎస్ స్వామినాథ్, బాపట్ల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.